పూనుకోవడం ఎటువంటిదో ఇప్పుడు ఇది కూడా ఒక మతపరమైనటువంటి దేశంలో ఒక విభజన తీసుకురావడం, వీ అండ్ దే, మనము వాళ్ళు అన్న పద్ధతిలో చూపించడానికే వక్ఫ్ బిల్లుకి ఇంత ప్రాధాన్యత. రెండవది చాలా ఆస్తులు ఉన్నాయి, అపారమైన ఆస్తులు ఉన్నాయి. ఈ దేశాన్ని మొఘలాయిలు పాలించారనేది ఒక నిజం కదా. దాన్ని ఇప్పుడు వచ్చి ఎవరేం చేస్తారు? దాని గత చరిత్రను ఎవరైనా మార్చగలుగుతారా? హర్షుడైనా, అశోకుడైనా, కనిష్కుడైనా అదంతా గడచిన చరిత్ర. ఎవరు పాలించినా కానీ ఆధునిక ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఒకటి ఏర్పాటు చేసుకున్నాము. రాజ్యాంగంలో 25వ అధికరణం నుంచి 28వ అధికరణం వరకు కూడా దేశ ప్రజలు ఏ మతాన్నైనా అనుసరించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు, దానికి అనుగుణంగా సంస్థలు పెట్టుకోవచ్చు, ప్రభుత్వానికి సంబంధం ఉండకూడదు అని చెప్తుంది రాజ్యాంగం. మరి అటువంటప్పుడు ఒక మతానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఆస్తులు లేదా వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు నిర్వహించుకుంటామంటే దానికి ఎటువంటి అభ్యంతరం ఎందుకు వచ్చింది? కానీ ఇప్పుడు